హలో గైస్, ఎలా ఉన్నారు? 'కల్కి' ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. జూన్ 27న రిలీజ్ కాబోతుందని అందరికీ తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే హిడెన్ డీటెయిల్స్, బ్రేక్ డౌన్లు మొత్తం సినిమా కథ వాళ్ళే రాసినట్టు చెప్తున్నారు. ఈ డీకోడ్ వీడియోస్ కన్నా వీళ్ళు నీట్, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్లు రాసుంటే మంచి ఫ్యూచర్ ఉండేది. సైంటిస్టులు కూడా కనిపెట్టినది ఏదో కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఇక నాగస్విన్ 'కల్కిని' పురాణ ఇతిహాసాల నుండి బేస్ చేసుకుని సైన్స్ ఫిక్షన్ మూవీ తీశారనేది అందరికీ తెలిసిందే. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలు ఉత్తర గర్భిణి మీద ప్రయోగిస్తాడు. అశ్వత్థామకి శ్రీకృష్ణుడు ఒక శాపం ఇస్తాడు, కుష్ఠవ్యాధితో 3000 సంవత్సరాలు బాధపడుతూ ఉండవని. అందుకని అమితాబ్ బచ్చన్ గారు ఆ వ్యాధిగ్రస్తుడై ఉంటాడు. ఇక దీపికా పదుకునే ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు చూపించారు. గతంలో చేసిన తప్పుని ఈసారి సరిదిద్దుకోవాలని తనని కాపాడుకుంటూ అశ్వత్థామ ఉంటాడు. ఇక సెకండ్ పాయింట్, చనిపోయిన వాళ్ళని క్రిమేట్ చేయాలన్నా మొదటి నగరం అండ్ అదే చివరి నగరం కాశీ అని షార్ట్ చూపించారు. యానిమేషన్ బిఎన్బిలో కూడా వాటర్, ఎయిర్, ఫుడ్ కి యూనిట్స్ అని ముందే చెప్పారు. భైరవ అలియాస్ ప్రభాస్ ని ఎందుకు కల్కిగా చూపించలేదు అంటే, పురాణాల ప్రకారం బ్రహ్మ ప్రాణం పోస్తాడు కానీ పరిపాలించలేడు. విష్ణువు పరిపాలిస్తాడు కానీ మరణం ఇవ్వలేడు. శివ మరణం ఇస్తాడు కానీ ప్రాణం పోయలేడు. సో వీళ్ళనే త్రిమూర్తులు అంటారు. ఇక్కడ ప్రభాస్ కి భైరవాన్ని పెట్టడం అతను శివుడు లెక్క. కలిని అంతం చేయడానికి కల్కి అలియాస్ నారాయణుడు వస్తాడు. దీపిక కడుపులో ఉన్నది కల్కినే. చెడుని అంతం చేయడానికి కల్కి వస్తాడని అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ తనని చంపడానికి కల్కి వస్తాడు అని భయపడి సైన్స్ ఫిక్షన్ తగ్గట్టుగా లేడీస్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ వాళ్ళని చంపాలని అనుకుంటూ ఉండొచ్చు. ఇక మూవీస్ లో కాశీ నగరాన్ని హైలైట్ చేయడానికి చూశారు. అక్కడ మంచిని కాపాడడానికి ఉన్న ప్రజలు పోరాడుతున్నట్టు కూడా చూపించారు. ఇక భైరవ దీపిక పదుకునేని కాపాడా లేదా విలన్ కి ఎదురు తిరిగాడా అనేది సినిమాలో చూడాల్సిందే. బ్రేక్ డౌన్స్ నమ్మేసి సినిమా ఇలా ఉండొచ్చు అనేది ఎవరికీ తెలియదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టెల్స్.